అంబటి రాంబాబు గారిపై దాడి జరిగింది. అయితే కాపు సామాజిక వర్గం వ్యక్తిపై దాడి జరిగితే ఇప్పుడు కులాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఆపాదిస్తున్నాడని చెప్పి మాట్లాడారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి కులాభిమానం ఉన్నవాడా? అది తప్పండి. ఒక పార్టీ కార్యకర్తగా అంబటి రాంబాబు గారు ఫస్ట్ నుంచి కష్టపడ్డ వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలకు, ఆయన చేసే పనులకి ఆయన మంచిగా ఈ వ్యక్తి మన ప్రజలకి న్యాయం జరిగిద్ది, ఈయన వల్ల నాకు ఒక విలువ వస్తుందని చెప్పి అంబటి రాంబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడూ వెన్నంటే ఉన్నాడు. ఆయనకి ఇబ్బంది వచ్చింది, అది పవన్ కళ్యాణ్ గారికి ఉండాలి. కాపు అనే వ్యక్తి ఇంటి మీద దాడి జరిగితే ఆయన ఖండనివ్వాల. పవన్ కళ్యాణ్ గారు ఒక కాపు వ్యక్తిని 100కి 70% పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారని చెప్పుకునే ఆయన 30% ఏ పార్టీలో ఉండొచ్చు, కానీ ఆయన ఇంటి మీద దాడి జరిగితే ఖండన ఆయన ఇవ్వాల. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి వల్ల కాపులకి న్యాయం జరిగిందనేది లేదు. గతంలో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట కాపులందరూ ఒక కులభావం తెచ్చుకోవాలని మాట్లాడారు. ఈరోజు ఏం మాట్లాడు? ఈరోజు ఆయన కులంతో పని లేదు, ఎవరితో పని లేదు. ఆయనకి పదవి, ఆయన 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 పార్టీ, ఆయన పదవి. మళ్ళీ 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడికే ఊడగం చేస్తానని చెప్పాక ఈ కాపులు ఎందుకు ఉంటారు? ఆయన బట్టి 15 ఏళ్ళు ఉంటనే చెబుతున్నాడు కదా ఆయన. నేను 15 ఏళ్ళు ఆయనకే జోలె మోస్తానంటే కాపులు అనేవాళ్ళు ఏ రోజు టీడీపీకి వ్యతిరేకులు. ఈ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాతనే ఈ కాపుల్ని ఏదో ప్రలోభ పెట్టి నేను అది చేపిస్తా ఇది చేపిస్తానే మాయమాటలు చెప్తే నమ్మారు, కానీ ఆయన ఈ కూటమిలో కలిసిన తర్వాత ఈ కాపులనే మర్చిపోయాడు. జనసేన టీడీపీలో కొంతమంది నాయకులు కార్యకర్తలు మాట్లాడతారు, వైసీపీలో ఉన్న వాళ్ళు కాపులే కాదు, కాపు నాయకులు కాదన్న నిజం ఎంతవరకు అవి ఎలా తీసుకోబోతున్నారు? ఏమండి, వైసీపీలో ఉన్న వాళ్ళు కాపులు కాదు. బొలిశెట్టి శ్రీనివాసరావు గారు నిన్నగాక మొన్న జనసేన పార్టీ తరఫున ఎన్నో ఇబ్బందులు పడుకుంటూ అదే పార్టీలో కొనసాగుకుంటూ, అయ్యా జనసేన నాయకులారా, మన పార్టీకి అన్యాయం జరిగిపోతుంది, మీరు కూటమిలో కలిపారు, సముద్రంలో ఉప్పు నీరులో మంచినీళ్ళు కలిపినట్టు సముద్రంలో కలిపినట్టు మీరు మమ్మల్ని తీసుకుపోయి దాంట్లో వేశారు, ఒక న్యాయం జరగట్లేదని మొత్తుకొని ఆయన నిన్న బయటికి రావడం కూడా జరిగింది. ఆ కాపులకి న్యాయం జరిగితే అందరూ ఇట్లా బయటికి రావాల్సిన అవసరం లేదు. కాపులకి రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ కాపులకి న్యాయం జరగాలంటే వాళ్ళ వల్లే. ఈ పవన్ కళ్యాణ్ గారు ఏనాడు చేయలేడు, ఎందుకంటే ఏం చేతిలో అధికారం లేదు, ఇప్పుడు లేదు రేపు రాదు. ఎందుకంటే ఆయనే చెబుతుండవు నేను 15 ఏళ్ళు ఒక సీఎం అనే ఆశ ఉంటే మా కాపులకైనా పవన్ కళ్యాణ్ గారు రేపు గెలిపించుకున్నాం, మన కాపులకి ఏదో బడ్జెట్ ప్రవేశపెడతారనే ఆలోచన ఆయనకు లేదు కదా. ఆయన చంద్రబాబు నాయుడుకి ఊడిగం చేస్తానంటున్నప్పుడు వీళ్ళ కాపులకి న్యాయం జరిగేదనేది కళ, అది తప్పు.